ఏ హ్యాకర్ని చూసి ఎక్కువ భయపడాలంటారు? సింగిల్ పర్సన్ని టార్గెట్ చేయకుండా ఫిషింగ్ ద్వారా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని బల్క్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఏ హ్యాకర్ని చూసి ఎక్కువ భయపడాలంటారు? ల్యాప్టాప్తో ఉన్న హ్యాకర్ని చూసి భయపడాలా, లేదంటే ఏ నాలెడ్జ్ ఉన్న హ్యాకర్ని చూసి భయపడాలంటారా? సో ఇప్పుడు ఏఐ తెలిసిన హ్యాకర్ డేంజరా, లేదంటే ల్యాప్టాప్ ఉన్న హ్యాకర్ డేంజరా అని మీరు అడుగుతున్నారు, రైట్? సరే, మీ చేతే ఆన్సర్ చెప్పిద్దాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక హ్యాకర్ ఉన్నాడు. హ్యాకర్కి ల్యాప్టాప్, ఇంటర్నెట్ మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ తను ఒక ఫిషింగ్ అటాక్ని పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, కొంత టైం తర్వాత ఫిషింగ్ అటాక్ అనేది పర్ఫామ్ చేశాడు. అతనికి కావాల్సిన యాక్టివిటీ సక్సెస్ అయిపోయింది. ఓకే, అండ్ ఇంకొక హ్యాకర్ ఉన్నాడు. ఇతనికి ఏఐతో నాలెడ్జ్ ఉంది, లైక్ సైబర్ సెక్యూరిటీతో ఏఐ నాలెడ్జ్ కూడా ఉంది. సో ఇతను ఏం చేస్తున్నాడంటే సింగిల్ పర్సన్ని టార్గెట్ చేయకుండా ఫిషింగ్ ద్వారా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని బల్క్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నాడు. అండ్ కంపేరింగ్ టు అదర్ హ్యాకర్, ఇతని అటాక్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు వీరిద్దరిలో ఎవరిని చూసి మీరు ఫస్ట్ భయపడతారు? ఆబ్వియస్లీ ఏ నాలెడ్జ్ ఉన్న హ్యాకర్ని చూసి భయపడతాము.